అధ్యక్షుడు సభాధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారికి, మనందరి ఆశాజ్యోతి మునుగోడు ముద్దుబిడ్డ, ఈ రాష్ట్రం గర్వించదగ్గ నాయకుడు మనన్న రాజగోపాల్ రెడ్డి గారికి, అలాగే సోదరులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కైలాస్ వేద గారికి, వేదిక అలంకరించిన పెద్దలకు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన సర్పంచులకు, తాజా సర్పంచులకు, ఎంపీటీసీలకు, పాత్రికేయ మిత్రులకు, సోషల్ మీడియా సోదరులకు, కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన మీద చాలా పెద్ద బాధ్యత ఉన్నది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ భువనగిరి పార్లమెంటు గెలవాలంటే అది ఒక్క రాజగోపాల్ రెడ్డి గారితో సాధ్యమవుతుందని మీ అందరికీ తెలుసు. మంత్రులకు ఇన్ఛార్జ్ ఇచ్చారు కానీ ఎమ్మెల్యేలకు ఇవ్వలేదు. మన ముఖ్యమంత్రి గారు ఏ మంత్రి ఇంటికి వెళ్ళలేదు కానీ మన రాజన్న ఇంటికి వచ్చిండు. ఎంత బాధ్యత ఉందో తెలుసు. కానీ ఆ రోజు మన రాజన్న గారు మాట ఇచ్చారు, నేను భువనగిరి గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తాను. అది ఎవరి ధైర్యం? మనందరి ధైర్యంతో ఇచ్చారు మాట. ఇలా రాజన్న బాధ్యత అంటే మనందరి బాధ్యత కూడా. అవునా కాదా? మనం ప్రతి ఒక్కరు కూడా మనమే పోటీ చేస్తున్నామనే భావనతో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా అన్న కూడా పట్టిండు, నాంపల్లిలో గౌరవించిండు. ఇలా భువనగిరి పార్లమెంట్ పరిధిలో నాంపల్లి మండలంలో అత్యధిక మెజార్టీ రావాలి. అత్యధిక మెజార్టీ ఇక్కడ అభివృద్ధి జరగలేదు. నాంపల్లి మండలం గత ప్రభుత్వం కూడా అభివృద్ధి చేయలేదు. రోడ్లు కానీ ఇళ్ళు కానీ ఏదైనా సౌకర్యాలు కూడా చేయలేదన్న ఉద్దేశంతో నాంపల్లి కనీసం ఈ రోజు మన దగ్గర 45,000 మంది జనాభా ఉన్నారు. నాంపల్లికి వస్తే ఒక బస్ స్టాండ్ సౌకర్యం లేదు. మహిళా సోదరులు మనం వస్తే కనీసం టాయిలెట్ పోయే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. అన్న హామీ ఇచ్చిండు, ఖచ్చితంగా నేను బస్ స్టాండ్ ఏర్పాటు చేస్తా. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నాంపల్లి ఏర్పాటులో బస్ స్టాండ్ ఏర్పాటు చేస్తాను హామీ ఇచ్చడం జరిగింది. అలాగే మన రోడ్ల దృష్టి చూసినాం, ఎంత దారుణంగా ఉన్నాయంటే ఒక గ్రామం నుంచి ఒక గ్రామం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. అదే అన్ని గ్రామాలకు కూడా అలాగే చెట్టు డ్యాములు కూడా అన్ని కూడా డెవలప్మెంట్ చేయడానికి అన్న సిద్ధంగా ఉన్నారు. మనందరం బాధ్యత తీసుకొని గత ఎన్నికల్లో 7,080 మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు అన్న చరిష్మా పనిచేసింది. ఇవాళ అన్నగారు చరిష్మా ఉంది. అలాగే మనం కూడా కష్టపడాలి. ఎండలు విపరీతంగా ఉన్నాయి, రోజు తిరగలేని పరిస్థితి ఉన్నది. ఉదయం సాయంత్రం ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మన కాంగ్రెస్ ఓటు వేయాలి. ఇవాళ వేరే పార్టీ ఓటేస్తే కూడా పని జరగదు. మీ అందరికీ తెలుసు, ఈ రోజు ఉపాధి హామీ ప్రవేశపెట్టింది కూడా బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ ఇచ్చింది. ఇవాళ ఇళ్ళకు కూడా నిజంగా కూడా ఒక గంట పనిచేస్తే కూడా వాళ్ళకి ఇవాళ కరువు పత్రం వస్తున్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉపాధి హామీ ఇవ్వకుంటే ఇవాళ బడుగు బలహీన వర్గ పరిస్థితి ఏందో ఆలోచించండి. ఆ రోజు ఇందులో ఇల్లు ఇచ్చింది, ప్రతి గ్రామాలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చింది. అలాగే మన టీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాము, 10 సంవత్సరాలు కూడా అధికారంలో ఉండి మన ఎలక్షన్ల ముందు అది శాంక్షన్ కాకుండానే కానీ సర్టిఫికెట్లు మాత్రం ఇచ్చిన ఓట్ల కోసం. కానీ ఈ రోజు వాళ్ళ పాపం చాలా మంది బాధపడుతున్నారు. ఆ రోజు రాజన్న ఓటు ఎందుకు వేయలేదు? ఈ దొంగలు మమ్మల్ని మోసం చేసిన టీఆర్ఎస్ వాళ్ళు ఇలా దొంగ సర్టిఫికెట్ ఇచ్చిపోయారు. ఇలా మేము ఆఫీసుల చుట్టూ పోతాం, మేము నిండలేమని చెప్తున్నారు. అలాంటి పరిస్థితి ఆ విధంగా మోసం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లయితే ప్రతి హామీ కూడా నెరవేర్చడం జరుగుతున్నది. అలాగే ఈరోజు మీరు చూస్తున్నారు, గత ఎన్నికల్లో పై ఎలక్షన్లో అన్న రాజన్న రాజీనామా చేయడం వల్లే దాదాపు 550 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. తర్వాత ఎక్కడ కూడా అభివృద్ధి పనులు జరగలేదు. తర్వాత కూడా అభివృద్ధి చేయలేదు వాళ్ళు.
అలాగే ఇలా రాజ్యాంగం వచ్చింది కాబట్టి ఇలా రాష్ట్ర స్థాయిలో మనందరికీ ఇలా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి దగ్గర మంచి అభిప్రాయం ఉన్నది. రాజ్యాంగం ఏది చెప్తే అది జరిగే పరిస్థితి ఉన్నది. మన ప్రాంత అభివృద్ధి కానీ కార్యకర్తల అభివృద్ధి కానీ ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలకు చేతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాజన్న గారి మాటగా నేను చెప్తున్నాను, ఇవాళ ఈ మండలంలో టీఆర్ఎస్ పార్టీ ఓట్లు పరిస్థితి తీసుకురావాలి. ఎక్కడైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కాదంటలేదు. చిన్న చిన్న వ్యక్తిగత అభిప్రాయాలు కూడా ఉండొచ్చు. దయచేసి సోదరులందరూ కూడా మనం చేస్తున్నాను. మీరు రాజన్న గారు కూడా మీకు హామీ ఇస్తున్నారు. మీకు ఏదైతే గౌరవం ఉందో ఈరోజు మీ స్థాయిలో మీ గౌరవాన్ని కూడా ఎక్కడ భంగం కలిగించకుండా ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే ఉద్దేశంతో కనుగొన్నారు. మేమందరం కూడా దానికి సహకరిస్తాం. రాజన్న గారు కూడా మీకు ప్రతి వ్యక్తి కూడా ఇలా మీ అందరూ కూడా పేరు పెట్టి పిలవగలుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ మీకు అది ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే దయచేసి అవి పక్కన పెట్టండి. మన టార్గెట్ ఒకటి, మనకి ఏదైతే టాస్క్ ఇచ్చారో రాజన్న గారు ఆ టాస్క్ ను మనం నెరవేర్చాల్సిన పరిస్థితి. గతంలో 7,000 ఓట్లు ఇస్తే ఈ రోజు మన 14,000 ఓట్లు అడుగుతుంటే ప్రతి ఒక్కరిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి చిన్న చిన్న భేదాభిప్రాయాలకు మీరు ఇబ్బంది పెట్టకండి. దయచేసి వాళ్ళకి వ్యక్తిగతంగా ఉంటే అవి వ్యక్తిగతంగా చూసుకోవాలి కానీ రాజకీయంగా ఓట్ల రూపాల అవతల ప్రచారం చేసే వ్యక్తి ఉండదు. దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుంది. వాళ్ళని తీసుకొచ్చిన మాత్రాన మీరు పక్కన పెట్టడం జరగదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలని ఈ సమావేశం కోరుతూ, అలాగే రేపటి నుంచి ప్రతి కార్యక్రమం కూడా కొంతమంది సృష్టిస్తున్నారు. ఇక్కడ లీడర్ల మధ్యన భేదాభిప్రాయాలు ఉన్నాయి, డెప్యూటీసీలు కానీ ఇంకెవరు కానీ ఎక్కడ భేదాభిప్రాయాలు లేవు. మీరు మొన్న చూస్తున్నారు, ఈరోజు చూస్తున్నారు, రేపటి నుంచి కూడా చూడబోతున్నారు. అందరూ కలిసి 5-6 నెలల్లో ప్రతి గ్రామానికి కూడా అందరూ నాంపల్లి మండలం నుంచి అందరూ రావడం జరుగుతుంది. అక్కడ మీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి ఎవరైతే జాయిన్ తీసుకుంటారో అక్కడనే పెట్టుకోండి. విలేజ్ స్థాయిగా మీరు సర్పంచ్ రావాల్సిన అవసరం లేదు. వచ్చే వాళ్ళని తీసుకున్నాం. రాని వాళ్ళక మన క్యాడర్లో పని మీకు సమస్య లేని దగ్గర క్యాడర్ తీసుకోండి. దయచేసి అక్కడే కండాలు కప్పుదాం. ప్రతి ఎమ్మెల్యే గారి కంటే ఎమ్మెల్యే గారి అలా 7 కాన్స్టిట్యూన్సీ తిరగాలి కాబట్టి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మనం అక్కడే నిర్ణయం తీసుకొని అక్కడే తీసుకున్నాం. ప్రతి వారు కూడా ఇవాళ మీరు కార్యకర్త గట్టి కార్యకర్తగా పనిచేయాలి. మనం ఇవాళ నూనెగిరి నాంపల్లి మన అత్యధిక మెజార్టీ ఇచ్చి రాజగోపాలన్నకు అంకితం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చి అభ్యర్థులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.